విలువలు విశ్వసనీయత గురించి ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి చాలా ఎక్కువ మాట్లాడారండి. ఒక ఏపీ పౌరుడిగా నేను కొన్ని విలువలు విశ్వసనీయతల గురించి మాట్లాడతాను. మరి జవాబు ఆ పార్టీలో ఎవరు చెప్పినా పర్వాలేదు. ఓటమిని అంగీకరించడానికి విశ్వసనీయత జగన్మోహన్ రెడ్డికి ఉందని నేను సవాల్ చేస్తానండి. మద్యపాన నిషేధం అన్నారు, మాట తప్పారు. మరి ఎక్కడుంది విశ్వసనీయత? ప్రత్యేక హోదా అన్నారు, దాన్ని ఊసే లేదు. మరి ఎక్కడుంది విశ్వసనీయత? వారంలో సిపిఎస్ రద్దన్నారు, అది లేదు. రాయలసీమలో ఉక్కు పరిశ్రమ అన్నారు, అది లేదు. పోలవరం ప్రాజెక్టు అన్నారు, దాని కథే లేదు. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు. కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామన్నారు, 9 సార్లు పెంచారండి దుర్మార్గులు. బస్సు ఛార్జీలు తగ్గిస్తామన్నారు, దాని ఊసే లేదు. పక్క రాష్ట్రాల కంటే పెట్రోల్ ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ ఉన్నాయండి. 23,000 పోస్టులతో మెగా డిఎస్సీ అన్నారు, మెగా లేదు, గిగా లేదు. 2021 లోపు రైల్వే జోన్ తీసుకొచ్చేస్తామన్నారు, అది దాని సంగతే లేదు. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు, నిధి లేదు, గిది లేదండి. అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులన్నీ తనఖాలు పెట్టి అప్పులు పరం చేసి పథకాలు పంచారు జగన్మోహన్ రెడ్డి గారు. 4,000 కోట్లలో విపత్తు నిధి అన్నారు, విపత్తులు వస్తే దిక్కే లేకుండా తయారైంది. మైనార్టీలకు 5 లక్షల రుణాలు అన్నారు, మైనార్టీలను పట్టించుకున్న గతే లేదు. ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు అన్నారు, అది లేదు. ఉచితంగా బోర్లు అన్నారు, బోర్లు ఎండిపోతే అడిగే దిక్కే లేదండి. మండలానికి వృద్ధాశ్రయం అంట, వృద్ధులే దాని గురించి ఎందుకులేండి కామెంట్ వదిలే. నియోజకవర్గానికి ఒక కోల్డ్ స్టోరేజ్ అన్నారు, నియోజకవర్గంలో గోదాములు అన్నారు. ఇవన్నీ మాట తప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ తల్లికి వందనం ఒకటి పట్టుకొని చంద్రబాబు నాయుడిని అద్దావ చేస్తారండి. ఈ తల్లికి వందనం రేపు నెలలో మళ్ళీ నెలలో అమలైతే మళ్ళీ వీళ్ళు రాజకీయంగా మాట్లాడడానికి ఛాన్సే ఉండదు. అందువల్ల ఇది ఇప్పుడే ఛాన్స్ అని చెప్పేసి సోషల్ మీడియాలో ఓగుతున్నారండి. ఇదండి నిబద్ధత. ఏ నిబద్ధత లేనివాడు నిబద్ధత గురించి మాట్లాడతాడు. నా అనుభవం ప్రకారం నిబద్ధత నిజాయితీ అనేవాడి దగ్గర ఏవి ఉండవండి. నిజాయితీ ఉండదు, నిబద్ధత ఉండదు. ఇది ఆల్రెడీ ఏపీ ప్రజలు గమనించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చారండి. ఆ 11 సీట్లు కూడా కులం మీద ఆధారపడినటువంటి నియోజకవర్గాలు, కుల బలం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో గెలిచారు తప్ప వాస్తవానికి ప్రజాబలంతో గెలిచలేదండి. అలా ఓడిపోయి కూడా సిగ్గు లేకుండా ఈవీఎంతో గెలిచారంటూ ఓడిపోయిన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ ఉన్నారు. ఈ వీడియో మీద ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.